brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ప్రధాని మోదీకి రాహుల్ ఖర్గే వేర్వేరుగా లేఖలు రాశారు. పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరచాలని విజ్ఞప్తి చేశారు. ఆ లేఖల్లో పహల్గావ్ దాడి తర్వాత పరిణామాలను ఎదుర్కొనేందుకు చర్చిద్దామంటూ పిలుపునిచ్చారు. ఎల్లప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి నిలబడదామని చూపిద్దామంటూ లేఖల్లో వెల్లడించారు. పహల్గావ్ లో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని ఉలిక్కిపడేలా చేసిందన్నారు రాహుల్ గాంధీ. ప్రజాప్రతినిధులు తమ ఐక్యతను, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని లేఖలో వివరించారు రాహుల్. పహల్గావ్ ఉగ్రదాడుల తర్వాత పరిణామాలను ఎదుర్కోవడానికి చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. సమిష్టి సంకల్పాన్ని రూపొందించడానికి పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచాలంటున్నారు. ఇక ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ సైతం డిమాండ్ చేస్తున్నాయి. దేశమంతా కూడా ఇప్పుడు రక్తం మరిగిపోతోంది. ఏం చేయబోతోంది, ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి, ప్రతిపక్ష పాత్ర ఎంత, వీటన్నిటిపైన కూడా చర్చించడానికి చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ, ఖర్గే వేర్వేరుగా లేఖలు రాశారు. పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచాలని విజ్ఞప్తి చేశారు. పహల్గావ్ తర్వాత ఆ పరిణామాలను ఎదుర్కొనేందుకు చర్చిద్దామంటూ పిలుపునిచ్చారు.